ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభవందనములు తెలియచేస్తున్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును ధారాళముగా సమృద్ధిగా సంతుష్టిగా అనుగ్రహింపబడినట్లు దేవాతి దేవుడు తన కృపను మీపై అమితముగా కుమ్మరించి తన ఆశీర్వాదములతో నింపి వర్ధిల్ల చేయును గాక. నా ప్రియులారా, నిర్గమకాండ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో దైవ గ్రంథమైన బైబిల్ నుండి పరిశుద్ధ వాక్కును నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనాలను చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ కలిగినదనియు చెప్పితేవి కదా. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినదనియు చెప్పితేవి కదా. నీ కటాక్షము నాకు కలిగినది అని చెప్పితివి కదా. ప్రియులారా, ఈ మాట పలుకుచున్న దేవజనుడు మోషే గారు. మోషే అనే మాటకు అర్థము నీటి నుండి తీయబడినవాడు, నీటి నుండి తీయబడినవాడు. ఈయన యెకోబెతు అమ్రాము అనేటువంటి లేవి సంతతిలో కహాతు కుమారు వంశంలో ఉన్నటువంటి లేవి కుమారుని కహాతు యొక్క సంతతిలో జన్మించినవాడు. ఈ మోషే అనేటువంటి దైవజనుడు పుట్టినప్పుడు ఎంతో అతి సుందరుడై ఉండెను అని చెప్పబడుతుంది. దివ్య సుందరుడు అని కూడా వాక్య భాగం చెప్తోంది. ఆ దినాలలో ఫరో అనేటువంటి ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయులను తమ దేశంలో బానిసలుగా చూస్తూ వారిని బహుగా కష్టపెడుతూ వారిని బానిసలుగా బహుగా కష్టపెడుతున్న దినాలు. కఠినమైన పనులు, పొలం పనులు, కట్టడములు కట్టే పనులు, మరి మట్టి తొక్కే పనులు, బహు కష్టమైనటువంటి వారి ధాన్యాగారాలు నిర్మించటం కానీ, వారి గుడులు కట్టడం కానీ, ఇలా కష్టమైన పనులన్నీ వీళ్ళకి చెప్తూ వీళ్ళని అణిచివేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే వీరు అమితంగా ప్రబలిపోతున్నారు. ఆ దేశంలోనికి కేవలము 66 వచ్చారు. అప్పటికే అక్కడ 4 ఉన్నారు. మొత్తం 70 మంది. ఇప్పుడు ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలముగా సిద్ధపడ్డారు. ప్రియులారా, వీరు దినదినాలు ప్రబలిపోతుంటే రాజుకు భయం వేసింది, మా దేశాన్ని వీళ్ళు ఆక్రమించేస్తారేమోనని వీళ్ళని కఠిన దాస్యానికి లోబరుస్తున్నాడు. అటువంటి సమయంలో వీరు దేవునికి మొర్ర పెట్టారు. దేవుడు వారి మొర్ర విని వారిని చూడవచ్చాడు అని 2వ అధ్యాయం 25వ వచనం చూస్తాం మనం. నిర్గమకాండ 2వ అధ్యాయము 25వ వచనంలో 25వ వచనం, 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని చూస్తాం. కాబట్టి వారి బాధలు చూచాడు, వారి మొర్రలు విన్నాను అన్నారు. 24 దేవుడు వారి మూలుగును విని కనుక వారిని కటాక్షించాడు దేవుడు. అయ్యో, ఈ ప్రజలు ఎంత కష్టంలో ఉన్నారు. ఇటువంటి కష్టంలోని ప్రజలను విడిపించటానికై ఇదే మోషేను దేవుడు అద్భుతమైన ఒక ప్రవక్తగా రూపొందించాడు. 40 సంవత్సరాలు ఐగుప్తుల విద్యను అభ్యసించినటువంటి అతి విద్యా ప్రావీణ్యుడైనటువంటి మాటల యందు క్రియల యందు ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి ఈయనను ఆ దేశం నుండి పారిపోయేట్టుగా చేయవలసి వచ్చింది. ఎందుకంటే తన ఉద్రేకంతో ప్రజలను విడిపించాలనుకున్నాడు. కానీ
శరీర ప్రకారం ఉద్రేకం పనిచేయదు. తుపాకులో, విల్లులో ఇవి కాదు విడుదల తెచ్చేవి. ఈ దేశము నుండి కూడా మోషే పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలను కాచుకునేవాడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు దర్శించాడు. మండుచున్న పొదలో నుండి మాట్లాడి ఆయన దర్శించి తిరిగి ఐగుప్తుకు తెచ్చాడు. తనకు అద్భుతమైన దివ్య శక్తులు ఇచ్చాడు. 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి రప్పించాడు. ఫరో అనే రాజు వణికిపోయాడు. చివరి తెగులుగా తొలి సంతానాన్ని చంపేస్తానని చెప్పాడు. మీరు వీళ్ళని బయటికి పంపకపోతే నీ తొలి సంతానాన్ని చంపేస్తానన్నాడు. అలాగే వాడు వినకపోతే తొలి సంతానం అంతా చంపేశాడు. ఇక మేం కూడా చచ్చిపోతాం, వాళ్ళ దేవుడు మమ్మల్ని కూడా చంపేస్తాడు అనే భయంతో పొండి, మా దేశం నుంచి పొండి అన్నాడు. ఆ విధంగా ఒక్క రాత్రిలోనే 6 లక్షల కాల్బలము, వారితో ఉన్న వారి నుంచి 20 లక్షల పైగా ప్రజలు ఆ దేశంలో నుండి విడుదల పొంది ఈ కనాను దేశంలో, ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోనికి ప్రయాణం చేస్తూ వచ్చారు. వారి నాయకుడిగా ఉన్న ఈ మోషే విషయమే చూస్తున్నాం. 33వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు తనతో స్నేహితుని వలె మాట్లాడుతున్నాడు అని మనము 9వ వచనంలో చూస్తాం. మనం యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. 11వ వచనంలో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని చూస్తున్నాం. ఎంత అద్భుత భాగ్యం అండి! దేవాతి దేవుడు, సర్వ సృష్టికి కర్త అయినవాడు, కారకుడైనవాడు, సృష్టించినవాడు, నిర్వహిస్తున్నవాడు, ఆద్యంత రహితుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటున్న అమరత్వాన్ని కలిగిన దేవుడు ఒక మంటి మానవునితో మాట్లాడటం, సహవాసం కలిగి ఉంటాం, స్నేహితుని వలె మాట్లాడచుండెను. ఎంత అద్భుత భాగ్యం ప్రియులారా! ఇప్పుడు కూడా క్రీస్తు యేసు వారిని ఎవరు అంగీకరిస్తారో వారు ఆయన ఆత్మను కలిగి ఆయనతో మాట్లాడే అద్భుత భాగ్యాన్ని కలిగి ఉంటారు. దిస్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన అనుభవం. దేవుడు మానవులతో మాట్లాడుట. మా నాన్నగారిని అడిగేవాడిని, నాన్నగారు మనం ఇంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాం కదా, మన ముందు చూస్తే కేవలం ఉలకని పలకని ఈ ప్రతిమలే ఉన్నాయి కదా, మరి మనం చేసే ఈ పూజలు దేవుని యొద్దకు వెళుతున్నాయి అని మనకు ఎట్లా తెలుస్తుంది? మనం చేస్తున్న అంగీకరిస్తున్నాడో లేదో తెలిస్తేనే కదా మనం అంగీకార యోగ్యంగా ఉండగలిగేది. ఎలా ఆయన మన పూజలు అంగీకరించాడని ఎట్లా మనం ఎరగగలం? ఆయన మనతో మాట్లాడలేడా అని అడిగేవాడిని. మా నాన్నగారు దానికి లేదు నాయన, ఇవి ఈ ప్రతిమలు దేవుళ్ళు కాదు నాయన, మన ధ్యానాన్ని నిమగ్నం చేయడం కొరకు గుర్తులు మాత్రమే. అసలు దేవుడు ఆత్మస్వరూపి, ప్రతిమా స్వల్ప బుద్ధినాం సర్వత్ర విధి ఆత్మానాం అని చెప్పేవాడు. ఆయన చేరాలంటే 7 మెట్లున్నాయి నాయన అంటూ ఆయన వర్ణించేవాడు. కనుక ఆత్మస్వరూపైన దేవుని ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎలా నేను ఆయనకి ఇష్టంగా ఉన్నానో ఇష్టంగా లేనో ఎలా తెలుసుకోవాలి? ఇది నా తపన. అది యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. యేసుక్రీస్తు వారిని నా హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆయన ప్రతి పాపమును క్షమించి నన్ను తన బిడ్డగా చేసుకొని నాతో స్పష్టంగా మాట్లాడాను. స్వరాన్ని వినే ధన్యత, నా ప్రశ్న లేక నా యొక్క విషయాన్ని, నా సందర్భాన్ని లేక నేను తెలుసుకోవాల్సిన దానిని, చేయవలసిన దానిని వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుండి ప్రభువా ఏం చేయను అని అడిగితే బహు స్పష్టంగా ఆయన దివ్య గ్రంథమైన బైబిల్లో నుండి తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ నన్ను నడిపిస్తూ వస్తూ ఉంటాడు. ఇది నా వ్యక్తిగత అనుదిన అనుభవం. నా ఈ 51 సంవత్సరాల క్రైస్తవ జీవిత యొక్క అనుభవం ఇది. కనుక మనతో మాట్లాడే దేవుడు, మనకు సమీపంగా ఉండేవాడు, తన కటాక్షతలు మనపై కుమ్మరించి మన పాపములను క్షమించి మనల్ని తనతో సమాధానపరుచుకొని తాను మనతోనూ మనం ఆయనతోనూ మాట్లాడే గొప్ప భాగ్యాన్ని క్రీస్తు యేసులో కలిగి ఉండవచ్చును. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! ఇది దేవునితో కలిగి ఉండే బాంధవ్యమే కానీ మతమో
మత్స్సులు ఇవి కాదు ప్రియులు. ఇవన్నీ మా సాధారణమైన లోక సంబంధమైన మాటలు ఇవన్నీ. మతమో, కులమో, జాతో, భాషో, ప్రాంతం ఇవన్నీ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి శరీర సంబంధమైనవే కానీ ఆత్మీయమైనవి కాదు, ఆధ్యాత్మికమైనవి కావు. ఆధ్యాత్మికతకు కులము, మతము, జాతి ఇవేమి అడ్డం రావు. దేవుడు, మానవుడు అంత ఈ రెండే ప్రియులారా. కాబట్టి మన జీవితంలో పాపాన్ని ఒప్పుకొని మన కొరకు క్రీస్తు యేసు ప్రభువు చిందించిన రక్తాన్ని విశ్వాసంతో కోరుకుంటే పాప క్షమాపణ నొంది దేవునితో చక్కని బాంధవ్యాన్ని, తండ్రి అని పిలిచేటువంటి సమీప బాంధవ్యాన్ని కలిగి ఉండగలం. నీ కటాక్షము నాకు కలిగినది కనుక అంటున్నారు మోషే. కనుక ప్రియులారా, దేవుని కటాక్షం మానవులపై కుమ్మరించబడుటకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించారు. అందుకే కృప సత్యముల యొక్క మేళవింపు, కృపా సత్యములు కలుసుకున్నవి. కృప అంటే దయ లేక ప్రేమ, సత్యము అనగా పరిశుద్ధత. కనుక ప్రేమతో మనల్ని పరిశుద్ధులుగా చేసి దేవునితో ఐక్యపరిచిన వాడు యేసుక్రీస్తు వారు. ప్రేమతో మన పాపాలని భరించి తాను చిందించిన రక్తంతో మన కడిగి పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరిచిన యేసుక్రీస్తు వారి ద్వారానే దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యాన్ని మనం కలిగి ఉంటూ వస్తున్నాం. ప్రియ చెల్లి, నా తమ్ముడ, దేవుని కటాక్షం. మోషే అంటున్నాడు, మరి నాతో ఎవరిని పంపిస్తావు? మరి వీళ్ళందరూ తీసుకుని పోమంటున్నావు కదా, ఎవరిని పంపిస్తావు? నీవు నాతో రాకపోతే మమ్మల్ని తీసుకోపోవద్దు అన్నాడు. 14వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ప్రియులారా, మోషే ఇన్ని లక్షల మంది నడిపించడానికి దేవుడు అంటున్నాడు, నీకు విశ్రాంతి అయ్యా, నేను వస్తాను నీతో అంటున్నాడు. కాబట్టి దేవుడే మోషేతో ఉండి ప్రతి ఆలోచన చెప్తూ హాయిగా నడిపించాడు. టెన్షన్ లేదు మోషే గారికి, ఏ భారము లేదు, ఎటువంటి విచారము లేదు. దేవుడే ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అన్ని చెప్తూ నడిపించాడు. ఎంత అద్భుతం! ఆయన మనం నడిపించే జీవితం కలిగి ఉంటాం ప్రియులారా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇమ్మానుయేలు అనే మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. 7:14 యెషయాలో దేవుడు మనకు తోడు అని. కనుక నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషే కోరినట్లుగా నా సన్నిధి నీతో వచ్చునని చెప్పిన దేవుడే మోషేకు తోడుగా ఉండి ఇన్ని లక్షల మందిని నడిపిస్తూ చివరికి యెహోషువకి బాధ్యతను అప్పగించి వాగ్దానం చేసిన దేశానికి వారిని చేర్చాడు. ఆ సజీవుడికి దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపించేందుకు తన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపారు. నేను మరణించి భూస్థాపన చేయబడిన ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి అందరూ చూస్తుండగా ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి 10 దినాలకు పరిశుద్ధాత్మని లోకానికి పంపారు. ఇప్పుడు ఆయన ఆత్మ సంచరిస్తూ ఉన్నారు. ఆయన అంగీకరించిన వారందరిలో పరిశుద్ధాత్మ నివసించేవానిగా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీకు అనుగ్రహించబడును. 2:38 అపొస్తలిక కార్యాలు. కనుక పరిశుద్ధాత్మని వరం మనకిచ్చి ఆయన మనలో ఉండి నడిపించేవాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు అని చెప్పినట్లుగా ఈ పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మయే, దేవుని ఆత్మయే. కనుక ఈ ఆత్మయే మనం నడిపించేటువంటి నాయకునిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మోషే గారు అడిగినట్లుగా దేవుని కటాక్షం తన మీద వచ్చింది. దేవుని సన్నిధి ఆయనతో ఉంచబడింది. కనుక అద్భుతంగా ఆయన ఈ యాత్రను కొనసాగింప చేశాడు. నాయకుడా, ఓ విశ్వాసి, చింతపడవలసిన పనే లేదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు అది 4వ వచనం 23వ అధ్యాయం కీర్తనలు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఆయన మనకు తోడుగా ఉంటే ఆడి అగ్నిగంధకాల మండుచున్న అగ్నిగుండమైన శద్రక మేషక అబేద్నెగోలకు ఒక ఉద్యానవనమే, కటిక చీకటి అయినా, సింహాల బోనైనా,
చెరసాలైనా దేవుడు మనకు తోడుగా ఉంటే అది నందనవనమే, లేక చక్కని ఆనందకరమైన అనుభవమే. కనుక దేవుడు మనకు తోడుగా ఉండగా ఏ విషయమైనా, ఏ సందర్భమైన, ఏ వ్యక్తి అయినా, ఏ స్థలమైనా భయపడనక్కర్లే. ఆయన మన విషయమే బాధ్యత వహిస్తాడు. కనుక నీ కటాక్షము, నా కటాక్షం నీకు కలిగినదని చెప్పిన ప్రభు తన కటాక్షాన్ని మన మీద ఉంచి ఆయనతో చక్కని బాంధవ్యాన్ని కలిగి ఆయన చేత నడిపించే దక్షతను కూడా పొంది ఈ లోకంలో జీవించగలం. గొప్ప భాగ్యం. ప్రభు అట్టి రీతిగా మిమ్మల్ని దీవించును గాక ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో ప్రార్థనను ఆలకించి ప్రియులను ఈ చక్కని బాంధవ్యతతో ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్.